క్యూర్సెల్ లైఫ్ కేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విఎస్ రావు. ఈ వీడియోలో న్యూ యంగ్ 2.0 మెనూ స్ట్రక్చర్ ఎలా ఉందో మనం చూద్దాం. మనము న్యూ యంగ్ 2.0 వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన పిమ్మట మనకు మొదటగా కనిపించేది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ మీద మనకి మొదటగా కేవైసీ చేయని వారికి కేవైసీ పెండింగ్, కేవైసీ కంప్లీట్ అయితే కేవైసీ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. తర్వాత ఎన్వైసీ వ్యాలెట్, టోటల్ ఇన్కమ్, టోటల్ విత్డ్రాయల్, పర్చేస్ పాయింట్స్ అని ఈ బాక్సులు కనిపిస్తాయి. తర్వాత మనకి మోటివేషనల్ కోట్స్ మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి చూపెడుతుంది. ఈ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. తర్వాత మన రిఫరల్ లింక్స్, మన టీమ్ మెంబర్స్కి, కొత్త వారికి రిఫరల్ లింక్ షేర్ చేసుకునే సదుపాయము ఇక్కడి నుంచి మనం పొందవచ్చు. దాని తర్వాత ర్యాంక్ ప్రోగ్రెస్, మీరున్న ర్యాంక్ 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఇలా ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ చూపెడతారు. మనం చేసిన బిజినెస్ ఏదైతే ఉందో లెఫ్ట్ టీమ్ అండ్ రైట్ టీమ్, ఈ రైట్ టీమ్ బిజినెస్ స్టాటస్ కూడా ఇక్కడ చూపెడతారు. తర్వాత డైరెక్ట్ బిజినెస్ అంటే సెల్ఫ్ బిజినెస్ మనం చేసింది, తర్వాత టీమ్ బిజినెస్, డైరెక్ట్ బిజినెస్, ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ఇన్కమ్ షెడ్యూల్ అని చెప్పి ఇప్పుడు మనకి కొత్తగా రీనేమ్ చేయడం జరిగింది. ఇది మన గతంలో ఉన్న ప్రమో రివార్డ్ షెడ్యూల్, ఇది మీరు గమనించగలరు. సో ఇవి మనకి ప్రమో రివార్డ్స్ అండి, అంటే క్యాష్ బ్యాక్ ఇన్కమ్ షెడ్యూల్. తర్వాత బిజినెస్ వాల్యూమ్, ఈరోజు ఇన్కమ్, టుడేస్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, రివార్డ్స్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ అన్నీ ఒక గ్లాన్స్లో ఇక్కడ డాష్బోర్డ్ మీద మనం చూడగలం. తర్వాత మనము ఎన్ని లెవెల్స్ వరకు మనం ఓపెన్ చేశాము అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. డైలీ మ్యాచింగ్, క్యాపింగ్, అకౌంట్ ఇన్కమ్ క్యాపింగ్, ఈ క్యాప్ లిమిట్స్ కూడా మనకి డాష్బోర్డ్లో చూపెడుతున్నారు. అంటే డాష్బోర్డ్లో మన పూర్తి బిజినెస్ వివరాలన్నీ కూడా ఒక గ్లాన్స్లో మనం చూడగలం. తర్వాత ఇప్పుడు మెనూ స్ట్రక్చర్, మెనూ అనేది లెఫ్ట్ టాప్లో ఉన్న 3 గీటులు అండి. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇది మెనూ స్ట్రక్చర్. ఈ మెనూ స్ట్రక్చర్లో మనం ఒకటి కూడా చూద్దాం. ముందుగా ఫస్ట్ మనకు కనిపించేది డాష్బోర్డ్. ఈ డాష్బోర్డ్ మనం ఇప్పుడు ఆల్రెడీ చూసాము. లాగిన్ అవ్వగానే మొదట కనిపించే స్క్రీన్ డాష్బోర్డ్. డాష్బోర్డు, ఫైనాన్షియల్ అనేవే 2 ముఖ్యమైన మెనూ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ అండి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్లో డిపాజిట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. మాన్యువల్ డిపాజిట్, మాన్యువల్ హిస్టరీ అని 2 కనిపిస్తున్నాయి. ఈ మాన్యువల్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మనము కంపెనీకి 6,850 రూపాయలు మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ వివరాలని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తామండి. ఒకటి ఇమేజ్ అప్లోడ్ చేస్తాము, ట్రాన్సాక్షన్ రాస్తాము, అమౌంట్ వేసి సబ్మిట్ డిపాజిట్ అంటాము. ఇది ఇక్కడి నుంచి అండి. తర్వాత గతంలో చేసిన ఈ మాన్యువల్ డిపాజిట్స్ ఏవి ఉన్నాయో వాటి హిస్టరీ చూసేదానికి మాన్యువల్ హిస్టరీ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన గతంలో చేసిన ఈ మాన్యువల్ డిపాజిట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత పర్చేజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. పర్చేజ్ హిస్టరీ, న్యూ పర్చేజ్, ఫండ్స్ హిస్టరీ, ఇన్కమ్ టు వ్యాలెట్, కన్వర్షన్ హిస్టరీ, షిప్పింగ్ అడ్రస్ అనేవి ఈ పర్చేజెస్లో ఉన్న ఎలిమెంట్స్ అండి. సో పర్చేజ్ హిస్టరీ అంటే గతంలో చేసిన పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇక్కడ చూపెడతారు. సెల్ఫ్ పర్చేజ్ అంటే మనము మన ఐడిని యాక్టివేట్ చేసుకోవడానికి మొదటగా మనం పర్చేస్ చేసిందండి. బిజినెస్ వాల్యూమ్ 50. తర్వాత మనం ఇతరుల కోసం చేసిన పర్చేసెస్ ఏవైతే ఉంటాయో అవి బాట్ ఫర్ అదర్స్. అలానే రిసీవ్డ్ ఏమైనా ఉంటే రిసీవ్డ్వి, మనం ఇప్పుడు దాకా స్పెండ్ చేసిన పర్చేస్ పాయింట్స్ టోటల్ స్పెండ్స్లో చూపెడతారు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి వివరంగా చూపించడం జరుగుతుందండి. ఇది పర్చేస్ హిస్టరీ. దాని తర్వాత న్యూ పర్చేస్ అనే లింక్ క్లిక్ చేస్తే ఈ న్యూ పర్చేస్లో ఇక్కడ మనకి పర్చేస్ షెడ్యూల్, ఈరోజు బుధవారము, ఎనీ ఐడి అలౌడ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి లిమిటేషన్ ఉంది. మనము కొన్ని రోజుల్లోనే
ఐడీస్ని యాక్టివేట్ చేసే సదుపాయం ఉందండి. ఈరోజు బుధవారం ఎనీ ఐడి అలౌడ్ అన్నారు. డైలీ స్పెండింగ్ లిమిట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా మీరు గమనించండి. ఈ పూర్తి వెబ్సైట్ న్యూయాంగ్ వర్షన్ 2.0లో వీటిని డీటెయిల్గా చెప్పాను. తర్వాత ఐడి వెరిఫికేషన్, బ్యాలెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్ ప్లాన్లో మనం ప్లాన్ చూస్ చేసుకొని ఐడిని యాక్టివేట్ చేయొచ్చు, అంటే ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. ఫండ్స్ హిస్టరీ. సో ఫండ్స్ హిస్టరీ ఇక్కడ ఏదైనా ఫండ్స్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది. ఇన్కమ్ టు వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్కమ్ టు వ్యాలెట్ అంటే మనము సంపాదించిన ఎన్వైసీలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ నుంచి పర్చేస్ పాయింట్స్కి మనము కన్వర్ట్ చేసుకునే సదుపాయం ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కన్వర్షన్ రేట్ చూడండి, 1 NYC = 98 పర్చేస్ పాయింట్స్ అంటున్నారు. 10% అడ్మిన్ ఫీ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అంటున్నారు. ఇక్కడ మనము ఈ ట్రాన్స్ఫర్ ఫండ్ అమౌంట్ ఎంటర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేసి మనం పర్చేస్ పాయింట్స్ని పొందొచ్చండి. ఇది వ్యాలెట్ టు పర్చేస్ పాయింట్ని పొందే సదుపాయం. కన్వర్షన్ హిస్టరీ అంటే మనం ఇప్పుడు దాకా ఎన్ని ఎన్వైసీల నుంచి ఎన్ని పర్చేస్ పాయింట్స్ చేసాము, ఏ రోజు చేసాము అనే ఈ హిస్టరీ అంతా ఈ కన్వర్షన్ హిస్టరీలో పొందుపరచడం జరుగుతుంది. తర్వాత షిప్పింగ్ అడ్రస్. ఈ షిప్పింగ్ అడ్రస్ మనము కొత్తగా ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత షిప్పింగ్ అడ్రస్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇది కూడా నేను డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరిగింది. ఈ షిప్పింగ్ అడ్రస్ మనం ఎంటర్ చేసుకుంటే ఇక మీదట కంపెనీ వారు డైరెక్ట్గా కంపెనీ నుంచి మనం ఇచ్చిన షిప్పింగ్ అడ్రస్కి ప్రోడక్ట్ని వాళ్ళు డెలివరీ చేస్తారండి. ఇది పర్చేస్లో ఉన్న మనకి సదుపాయం. తర్వాత స్టాక్ అండ్ ఆర్డర్. ఈ స్టాక్ అండ్ ఆర్డర్ సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్ వాళ్ళకి ఈ స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ బిలో ర్యాంక్స్ వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండదు. ఒక్కటేమంటే ఈ మై ఆర్డర్స్ ఏదైతే ఉందో మనము ఎప్పుడైతే పర్చేసెస్ చేస్తామో ఐడికి అది మై ఆర్డర్ మీద చూపెడుతుంది. ఇక్కడ మై ఆర్డర్ ప్రస్తుతానికి నాకు మై ఆర్డర్ ఖాళీగా ఉంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకుమించి స్టాక్ అండ్ ఆర్డర్లో పెద్దగా ఉపయోగం ఉండదు. తర్వాత వచ్చేది టీమ్. ఈ టీమ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ రిఫరల్స్ అంటే మీరు చేసిన బిజినెస్ ఏదైతే ఉందో అంటే మీ క్లయింట్స్ వీరంతా డైరెక్ట్ రిఫరల్స్ కిందకు వస్తారు. ఈ డైరెక్ట్ రిఫరల్స్ని మనం క్లిక్ చేస్తే మనం ఎవరినైతే ఐడి వేసి యాక్టివేట్ చేసామో వారి వివరాలన్నీ కనిపిస్తాయండి. ఇది ఫస్ట్ లెవెల్ అన్నమాట. దాని తర్వాత మీ టీమ్ బిజినెస్ మనకి 2 టీమ్స్ ఉన్నాయి తెలుసు కదా. బైనరీ స్ట్రక్చర్లో మనం ఆపరేట్ చేస్తాము. బైనరీ అంటే 2 అండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. లెఫ్ట్ టీమ్ మీద క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ టీమ్ వివరాలన్నీ మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుందండి. ఇదంతా సో లెఫ్ట్ టీమ్ ఇలా. దాని తర్వాత రైట్ సైడ్ టీమ్ వివరాలు కావడానికి మెనూ అండ్ రైట్ టీమ్ అంటాం. ఇది రైట్ టీమ్ అండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పేజెస్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూసేదానికి కూడా మనకు సదుపాయం ఉంది. సో నెంబర్ ఆఫ్ పేజెస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేసుకొని 500 మ్యాక్సిమం 1000. సో 500 కానీ 1000 కానీ మనం ఎంటర్ చేసినప్పుడు వారి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసే ఒక సదుపాయం. అలానే అందరినీ చూడడానికి ఆల్ టీమ్ క్లిక్ చేస్తే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ కలిపి కూడా ఇక్కడ వస్తాయి. ఇన్యాక్టివ్, యాక్టివ్ అందరు కూడా వస్తారండి. దాని తర్వాత ట్రీ మీద క్లిక్ చేస్తే ఈ ట్రీ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ చూపడుతుందండి. ఇలా ఉంటుంది ట్రీ స్ట్రక్చర్, ఇలా ఉంటుంది. సో ట్రీ స్ట్రక్చర్. దాని తర్వాత కొత్తగా వచ్చిన ఒక సదుపాయం ట్రీ కింద గ్రాఫ్ వ్యూ అని ఉంది. గ్రాఫ్ వ్యూ అంటే మన బైనరీ స్ట్రక్చర్ గ్రాఫ్ చూపించడం జరుగుతుందండి. ఇలా ఉంటుంది గ్రాఫ్ అండి. ఇది ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మనం క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి ఫర్దర్గా ఆ ట్రీ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుందండి. చూడండి, ప్లస్ క్లిక్ చేశాను, ట్రీ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇలా మనం గ్రాఫ్ వ్యూని చూడొచ్చు. దాని తర్వాత బిజినెస్ వాల్యూమ్స్ అన్నారు. ఇది కూడా మనకి వర్షన్ 2.0లో కొత్తగా ఇవ్వడం జరిగింది. మై బిజినెస్ వాల్యూమ్
ట్రాక్ యువర్ డైలీ బిజినెస్ వాల్యూమ్స్ విత్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అంటున్నారు. ఇక్కడ ఏ రోజున ఎంత బిజినెస్ జరిగింది, లెఫ్ట్ రైట్ టోటల్ బీవీ, ఆ తర్వాత ఇక్కడ బ్యాలెన్సా లేదు ఒక సైడ్ హెవీ, రైట్ సైడ్ హెవీ ఆర్ లెఫ్ట్ సైడ్ హెవీ అనే ఇండికేషన్స్ కూడా చూపెడతారు. ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఆ రోజున చేశారు, ఎన్ని యాక్టివ్ అయినాయి, బిజినెస్ వాల్యూమ్స్ ఎన్ని అనే ఈ వివరాలన్నీ కూడా మనం ఈ బిజినెస్ వాల్యూమ్ అనే లింక్ మీద మనం పొందవచ్చు. తర్వాత తర్వాత స్టెప్ ఇన్కమ్స్లో చూడండి, ఆల్ ఇన్కమ్, డేట్ వైజ్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ పర్సంటేజ్, ఇది క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అన్నారు. సో ఈ క్యాష్ బ్యాక్ ఇన్కమే అంతకుముందు ప్రమో రివార్డ్స్ అండి. మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్. ఈ ఆల్ ఇన్కమ్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఆల్ ఇన్కమ్ అంటే ఇందులో వాడు చెప్పినట్టుగానే అన్ని ఇన్కమ్స్ ఉంటాయండి. చూడండి, స్పాన్సర్ మ్యాచింగ్ ఉంది, ప్రమో ఇన్కమ్ అన్నారు, వ్యాలెట్ నుంచి పర్చేస్ చేసినవి ఉన్నాయి. ఇలా మనకి మొత్తం వివరాలన్నీ ఈ ఆల్ ఇన్కమ్లో చూపెడతారు. ఇది ట్రాన్సాక్షన్ హిస్టరీ అండి. తర్వాత డేట్ వైజ్ ఇన్కమ్ అంటే మనము ఏ రోజున ఎంత ఇన్కమ్ సంపాదించాము అనే ఈ వివరాలు ఉంటాయి. ఇక్కడ పుల్ డౌన్ మీద క్లిక్ చేస్తే దాని ట్రాన్సాక్షన్ డీటెయిల్ కూడా చూపెడుతున్నారు. ఇలా మనం ఈ డేట్ వైజ్ ఇన్కమ్ చూసుకునే సదుపాయం ఉంది. తర్వాత డైరెక్ట్ ఇన్కంలో ఇక్కడ ఏమీ ట్రాన్సాక్షన్స్ లేవు. సో ఇది డైరెక్ట్ ఇన్కమ్. క్యాష్ బ్యాక్ ఇన్కమ్, ఈ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది మన ప్రమో రివార్డ్స్ అండి. ఇంతకుముందు ఉన్న ప్రమో రివార్డ్స్నే ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఇన్కమ్గా చూపెడుతున్నారు. సో ఈ ఒక్క చేంజ్ని మీరు అందరూ గమనించండి. తర్వాత మెనూలో P2P ట్రాన్స్ఫర్స్లో P2P హిస్టరీ అండ్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అనే ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. P2P హిస్టరీ అంటే పియర్ టు పియర్ ట్రాన్స్ఫర్ చేసిన హిస్టరీ అంటే ఇక్కడ చూడండి, P2P హిస్టరీలో యువర్ ఫండ్ ట్రాన్స్ఫర్ హిస్టరీ, సెండ్ అండ్ రిసీవ్ అంటే బోత్ మనం పంపించినవి కానీ మనం రిసీవ్ చేసుకున్నా కానీ ఈ అన్ని వివరాలు ఇక్కడ ఉంటాయండి. మనం ఎప్పుడు పంపించాము, వాటి స్టేటస్ కంప్లీట్ అయింది, పెండింగ్ ఉంది, ఇవన్నీ వివరాలు ఈ హిస్టరీలో మనం చూడొచ్చు. తర్వాత ట్రాన్స్ఫర్ ఫండ్స్, ఇది పియర్ టు పియర్ మనం చేసుకునే ఫండ్ ట్రాన్స్ఫర్ మెథడ్ అండి. అవైలబుల్ పర్చేస్ పాయింట్స్ ఎన్ని చెప్తున్నారు, అక్కడ మనం ఈరోజు బుధవారం ట్రాన్స్ఫర్స్ అలౌడ్ అంటున్నారు. అంటే అన్ని రోజుల్లో మనకి ట్రాన్స్ఫర్ చేసే సదుపాయం లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగనే డైలీ ట్రాన్స్ఫర్ లిమిట్స్ మనకి ఎంత ఉన్నాయి, మనం అందులో ఎంత పర్సంటేజ్ మనం వాడేసాము అని కూడా ఇక్కడ కింద చిన్న బార్ లైన్ గ్రాఫ్ చూపెడుతున్నారు. మనం ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో వారి ఐడిని ఇక్కడ మన రిసీవర్ వెరిఫికేషన్లో వేసి వెరిఫై చేసిన తర్వాతనే మనం ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయగలము. P2P ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్స్ క్యాష్ బ్యాక్ ఇన్ఫో అన్నారు. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రమో మనకి. సో మై పేర్స్, మేనేజ్ యువర్ బైనరీ పేర్స్, ఇక్కడ మన ప్రమో పేర్స్ని మేనేజ్ చేసుకునే అవకాశం ఉందండి. అంటే మన ప్రమోలు ఇంతకుముందు వచ్చినప్పుడు మనము ఆ ప్రమోకి ఇన్సెంటివ్ తీసుకొని ఉంటాము, ఆ ఇన్సెంటివ్స్ ఇక్కడ మనకి చూపెడుతున్నారండి. ఇప్పుడు ప్రమోలు స్టాప్ అయిపోయినాయి తెలుసు కదా, కంపెనీ వారు ప్రమోని నిలిపివేసేశారు. కానీ ఇప్పుడు దాకా ఉన్న ప్రమోలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి మనకి 2 years పాటు. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ క్యాష్ బ్యాక్ ఇన్ఫోలో మనం చూడగలం. తర్వాతది రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే మనకి వచ్చిన రివార్డ్స్ అండి. సో ఇక్కడ టోటల్ ఎర్న్డ్ అంటే రివార్డ్ రూపంలో మనం ఎంత సంపాదించాము. సో లెఫ్ట్ సైడ్ బీవీ, రైట్ సైడ్ బీవీ చెప్తున్నారు, అచీవ్ ర్యాంక్ చెప్తున్నారు. ఆ తర్వాత రివార్డ్స్ అండ్ ర్యాంకింగ్ స్ట్రక్చర్ చూసుకుంటే 1 star నుంచి క్రౌన్ అంబాసిడర్ వరకు మనము ఇప్పుడు ఏ బిజినెస్ ఎంత లెవెల్లో ఉన్నాము, ఎంత మనం బిజినెస్ చేస్తే ఏ ర్యాంక్ని మనము పొందగలము అనే ఈ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి. సో క్రౌన్ అంబాసిడర్ లాస్ట్, కీప్ బిల్డింగ్ యువర్ నెట్వర్క్ అనే ఒక సందేశం కూడా ఇస్తారు. దాని తర్వాత ర్యాంక్ శాలరీ, ఈ ర్యాంక్ శాలరీ అనేది కూడా వర్షన్ 2.0లో మనం కొత్తగా చూస్తున్నామండి. ఈ ర్యాంక్ శాలరీ టోటల్ ఎర్న్డ్, మంత్లీ అమౌంట్, మంత్స్ ఇన్కమ్, టోటల్ రిమైనింగ్
ఇప్పుడు దాకా ఈ ఐడిలో ఇంకా ర్యాంక్ శాలరీ ఏది పొందలేదండి. ఇది ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఇది అందరూ తప్పక చదవండి. హౌ ర్యాంక్ శాలరీ వర్క్స్. ఇప్పుడు కంపెనీ వారు ప్రమో రివార్డ్ తీసినందుకు ఇది ఒక సదుపాయం మనకి ఇచ్చారండి. ఈ వివరాలు ఎలా ఉన్నాయో చూడండి. ఓన్లీ ది ఫస్ట్ 5 ర్యాంక్స్ అంటే 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకు ఈ మంత్లీ శాలరీకి ఎలిజిబుల్. సో 5 స్టార్ అబోవ్ ఈ పరిధిలో రారండి. శాలరీ అమౌంట్ ఈక్వల్స్ ది లెఫ్ట్ బీవీ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ అచీవ్ ర్యాంక్ అంటున్నారు. అంటే ఈ శాలరీ అమౌంట్ లెఫ్ట్ బీవీ ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. పేమెంట్స్ ఆర్ క్రెడిటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫస్ట్ ఆఫ్ ఈచ్ మంత్. సో ప్రతి నెల ఆటోమేటిక్గా పేమెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ కంటిన్యూస్ ఫర్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ర్యాంక్ అచీవ్మెంట్. అంటే మనం ఎప్పుడైతే ర్యాంక్ని అచీవ్ చేసామో అక్కడి నుంచి 3 నెలల పాటు శాలరీ రూపంగా ప్రతి నెల మొదటి రోజున ఇస్తాము అని చెప్తున్నారు. ఇఫ్ యూ అచీవ్ ఏ హయ్యర్ ర్యాంక్ విత్ ఇన్ 3 months ద న్యూ శాలరీ రీప్లేసెస్ ద ఓల్డ్ వన్. అంటే దీని అర్థము, ఇప్పుడు సపోజ్ ఇది నవంబర్ మంత్ అండి. నవంబర్ ఫస్ట్ వీక్లో నేను 2 స్టార్ అచీవ్ చేశాను. తర్వాత 2 స్టార్ది నాకు శాలరీ రూపంలో రావాల్సి ఉంటుంది. నేను నవంబర్ 3rd వీక్లోనే సపోజ్ ఇంకొక హయ్యర్ ర్యాంక్ వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ హయ్యర్ ర్యాంక్ శాలరీ ఏది ఉందో అదే నాకు ఇవ్వడం జరుగుతుంది అని అర్థం అండి. ఆ తర్వాత యూ విల్ ఆల్వేస్ రిసీవ్ ఓన్లీ ద హయ్యెస్ట్ ఎలిజిబుల్ శాలరీ. అదే అండి. సో ఇప్పుడు మనము ఒకటే నెలలో ఒక 3-4 ర్యాంకులు సంపాదిస్తే ఆ హయ్యెస్ట్ ర్యాంక్ ఏది ఉందో అది ఇస్తారని చెప్పి కంపెనీ వారు వివరంగా చెప్తున్నారండి. తర్వాత నెక్స్ట్ మెనూ స్ట్రక్చర్ విత్డ్రాయల్స్ అండి. విత్డ్రాయల్లో ఒకటే ఉంది మనకి విత్డ్రాయల్. ఈ విత్డ్రాయల్ లింక్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేశాను. విత్డ్రాయల్లో ఇక్కడ మనకేం కనిపిస్తుంది చూడండి, మేనేజ్ యువర్ విత్డ్రాయల్ రిక్వెస్ట్ అండ్ హిస్టరీ. మనం కొత్తగా విత్డ్రాయల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే ఇక్కడ ప్లస్ న్యూ విత్డ్రాయల్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం విత్డ్రాయల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ నాకు 9.50 NYC అంటున్నారు, అంటే $9.50 ఉన్నాయి. ఈ డాలర్ నుంచి నేను నా బ్యాంక్ అకౌంట్కి మనీని విత్డ్రాల్ చేసుకునే సదుపాయం అండి. ఆ తర్వాత టోటల్ విత్డ్రాన్, ఇప్పుడు వరకు నేను ఎంత విత్డ్రా చేశానని చెప్తున్నారు. పెండింగ్ విత్డ్రాల్ ఏమైనా ఉందా అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, ఫిల్టర్ను మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ ఫైనల్గా స్టేటస్ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు నేను పెట్టిన విత్డ్రాల్ స్టేటస్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు అక్కడ డిడక్ట్ చేసిన అమౌంట్. నేను ఎగ్జాంపుల్గా 10 NYC తీసుకుంటే 10% ఫీజు నాకు తీసుకున్నారు, అంటే 1 NYC డిడక్ట్ చేశారు. 9 NYC అమౌంట్ నా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది October 3, 6:46 PM జరిగింది అండ్ స్టేటస్ కంప్లీటెడ్ అంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ఈ న్యూ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాము. ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్. ఇది కూడా నేను ఆ ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఈ స్టెప్లో ఫస్ట్ అమౌంట్, తర్వాత వెరిఫికేషన్, తర్వాత కన్ఫర్మేషన్, ఇలా మనం చేసుకొని విత్డ్రాల్ చేసుకునే సదుపాయం కూడా మన ఈ 2.0 సైట్లో కంపెనీ వారు మనకి ఇచ్చారండి. విత్డ్రాల్ అయిన తర్వాత అకౌంట్లో చూస్తే మనకి ఎడిట్ ప్రొఫైల్. ఈ ఎడిట్ ప్రొఫైల్ అనేది యాక్టివేట్ కాని ఐడీలు ఏదైతే ఉంటాయో దానికే సాధ్యపడుతుందండి. యాక్టివేట్ అయిన ఐడీలకి మనం ఎడిట్ చేయలేము. తర్వాత నెక్స్ట్ KYC వెరిఫికేషన్. ఈ KYC వెరిఫికేషన్ కూడా నేను సపరేట్ వీడియో రూపంలో ఇచ్చాను. ఈ KYC వెరిఫికేషన్ ఆ స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకొని మన KYC వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఈ 2.0లో మనకు కొత్తగా వచ్చింది నామినీస్. సో మనందరికీ తెలుసు నామినీస్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ వెబ్సైట్ కాబట్టి ఇందులో మనం ఎర్న్ చేసిన మనీ స్టోర్ చేసుకొని ఉంటాము. ఈ మనీ మన తర్వాత ఎవరికి వెళ్ళాలి అనే ఇది నామినీస్ ఎంట్రీ మనము తప్పనిసరిగా ఇవ్వాలండి. నేను ఈ నామినీస్ ఎంట్రీ ఇంకా చేయలేదు. నామినీస్ ఎంట్రీ మీద కూడా ఒక వీడియో నేను సపరేట్గా చేసి మీ అందరికీ చెప్తానండి. ఈ నామినీస్లో యాడ్ నామినీస్ పైన బటన్ కానీ కింద బటన్ కానీ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఫుల్ నేమ్, రిలేషన్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్, అడ్రస్, సిటీ, స్టేట్, పోస్టల్ ఇవన్నీ ఇవ్వాలండి. ఈ డీటెయిల్స్ ఎవరు ఇవ్వంటే మనం ఎవరైతే నామినీ ఇస్తున్నామో వారి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వాలండి. ఇచ్చేసి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాం అంటే షేర్ పర్సంటేజ్ 50%, 60%, 90%, 100%
అనేది ఇక్కడ ఇవ్వాలా, అడిషనల్ నోట్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, యాక్టివ్ నామినీ, యాడ్ నామినీ అనేది క్లిక్ చేసుకుంటే మనం ఈ నామినీని యాడ్ చేయొచ్చండి. ఈ నామినీ ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మీ స్పౌస్ కానీ, మీ కొడుకులు, కూతుర్లు కానీ, మీ బ్రదర్స్ కానీ, ఇట్లా ఎవరన్నా కానీ మీరు ఇష్టపడిన వాళ్ళని నామినీగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మెనూ స్ట్రక్చర్, పాస్వర్డ్ రీసెట్. ఈ పాస్వర్డ్ రీసెట్ కూడా యూట్యూబ్ ఛానల్లో సపరేట్ వీడియో ఉంది. ఈ పాస్వర్డ్ రీసెట్ మనం కూడా పాస్వర్డ్ మర్చిపోయినా, పాస్వర్డ్ మనము ఇతరులకి మన పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనం పాస్వర్డ్ కంపల్సరీగా మార్చుకోవాలి. అలాంటి అవసరాలు మనకి ఏర్పడినప్పుడు ఆ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకునే విధానం అండి. ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్లు మనం 2 times, ఒకటి పాస్వర్డ్ ఎంట్రీ, ఒకసారి కన్ఫర్మేషన్. ఇది మనం చేసినప్పుడు ఓటీపీ వస్తుంది మన ఈమెయిల్ ఐడికి. సో తద్వారా మనం ఈ పాస్వర్డ్ చేంజ్ని కంప్లీట్ చేసుకునే వారం అవుతామండి. సో ఇలా ఈ మెనూ స్ట్రక్చర్లో పాస్వర్డ్ వర్క్ అయిపోయింది. లాస్ట్ మనకు వస్తుంది సపోర్ట్ అండి. ఈ సపోర్ట్లో మై టికెట్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదు ఇంక ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ మై టికెట్స్ మీద క్లిక్ చేసుకొని మై టికెట్స్లో మీరు క్రియేట్ టికెట్ అని చెప్పి చూస్తారు. ఇక్కడ క్రియేట్ టికెట్ అన్నప్పుడు మనకు వచ్చే వివరాలు, కేటగిరీ, అది ఏ కేటగిరీలో ఉంటుంది, టెక్నికల్ సపోర్టా, బిల్లింగా, జనరల్ ఎంక్వైరీనా, అకౌంట్సా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ అనుకోండి అకౌంట్స్ రిలేటెడ్ ఏదైనా సమస్య ఉంది, అకౌంట్ అని తీసుకుంటాము. ప్రయారిటీలో లో, మీడియం, హై, క్రిటికల్, ఆ సమస్య యొక్క తీవ్రత బట్టి ఇది మనం ప్రయారిటీ చూస్ చేస్తాము. సబ్జెక్ట్ లైన్ ఒకటి రాస్తాము. ఆ సమస్యకి వివరాలు అంటే పూర్తి డిస్క్రిప్షన్ మనం డిస్క్రిప్షన్ లైన్లో రాసి క్రియేట్ టికెట్ అంటామండి. ఇలా మనం సపోర్ట్ టికెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ సపోర్ట్ టికెట్స్ కంపెనీ వారు వెరిఫై చేసి మనకి అనుగుణమైన ఆన్సర్ని ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత కిందలో మన ఈ అకౌంట్ ఐడి, పేరు, ఈమెయిల్ ఐడి చూపెడుతున్నారు. దీని మీద క్లిక్ చేస్తే కూడా మనకి కేవైసీ అనేది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా కేవైసీ చేసుకోవచ్చు. ఇదంతా అయిన తర్వాత సైన్ అవుట్ అని చెప్పి ఇక్కడ చూపెడుతున్నారు. ఇక్కడి నుంచి అన్నా సైన్ అవుట్ చేయొచ్చు. లేదు మనకి పైన చూపెడుతున్న న్యూ యంగ్ అనేది అయితే క్యాపిటల్ లెటర్లో ఉందో అది క్లిక్ చేసినా కానీ మనం సైన్ అవుట్ చేసుకునే అవకాశం, సదుపాయం ఉందండి. ఇదేనండి ఈ మెనూ స్ట్రక్చర్. మర్చిపోకుండా మీరు అకౌంట్ లాగిన్ అయిన తర్వాత సైన్ అవుట్ అనేది కంప్లీట్ చేసి మీరు సైట్ నుంచి బయటికి రావాలండి. ఈ ఒక్క స్టెప్ని లాస్ట్ది మీరు ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ప్రతిసారి లాగిన్ అయిన తర్వాత మర్చిపోకుండా మనము సైన్ అవుట్ చేసుకోవాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.